సో ఈ సైన్ చేసినప్పుడే కేరాన్ సైన్ చేసారా లేకపోతే తర్వాత కొన్ని రోజుల తర్వాత, ఎందుకంటే అనేది కంప్లీట్లీ డిఫరెంట్ సినిమా. అంటే అప్పటి వరకు కిరణ్ ఎప్పుడు చేయలేని సినిమా, ఇంతవరకు చేయని క్యారెక్టర్ అది. అండ్ వెంటనే అక్కడి నుంచి షిఫ్ట్ టు జెన్జీస్ మిలీనియల్స్ కొంచెం మీమ్ సైడ్ వచ్చిన సినిమా ఇస్ కేరాన్. సో ఆ కాంట్రాస్ట్ క్యారెక్టర్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? కేరాన్ చూస్ అంటే నేను ఏం ఫీల్ అవుతానంటే బ్రో, రాజావారి రాణి గారు అనే సినిమా చాలా మందికి చాలా ఇష్టం, ఇప్పటికీ కల్ట్ అంటారు కొంతమంది. కానీ ఇమ్మీడియట్గా నన్ను మాసెస్లోకి తీసుకెళ్ళిన సినిమా ఎస్ఆర్ కళ్యాణ్ మండపం. ట్రూ. ఎక్కడికి వెళ్ళినా యూత్ కానీ కిరణ్ అబ్బోరం అని కూడా కళ్యాణ్ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యి చాలా సెలబ్రేట్ చేశారు. ఇప్పటికీ నాకు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే ఎంతమంది నెంబర్ అనేది పక్కన పెడితే దే ఆర్ వెరీ లాయల్ కైండ్ ఆఫ్ వెల్ విషర్స్ టు మీ. వాళ్ళందరికీ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం చాలా ఇష్టం. మళ్ళీ అది మిస్ అయిపోయాను. ఓకే, కాలాంటి కంటెంట్ కొట్టేశారు. నా ఫీలింగ్ ఏంటంటే ఎవరినైతే నాకు దగ్గర అయ్యారు, ఇప్పుడు నేను ఫస్ట్ వాళ్ళని మళ్ళీ ఒకటి ఇవ్వాలి వాళ్ళ కోసం. గెట్ బ్యాక్. ఇప్పుడు నేను క్రిటిక్స్ గురించి ఆలోచించో, ఇంకోటి ఆలోచించో, దీని గురించి ఇలా అవుతుందేమో అని ఆలోచించుకుంటే నాకు ఎవరైతే నాకు దగ్గర వాళ్ళని నేను లూజ్ చేసుకోవాలని సినారీలో లేను. కానీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను కేరాంప్లో. సో కేరాంప్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్. నాకు తెలుసు, అంటే ఐఎమ్ వెరీ గుడ్ అట్ దట్ ఎనర్జీ కైండ్ ఆఫ్ స్టఫ్, మాసీ ఎనర్జీ కైండ్ ఆఫ్. చిన్న చిన్న తప్పులు ఏవైతే ముందు జరిగాయో అవన్నీ కేర్ తీసుకొని అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ అరే ప్రాపర్ నవ్విద్దాం, మనం ఇంకా నవ్విస్తే ఎలా ఉంటుంది అనే డిసైడ్ అయ్యి చాలా కేర్ తీసుకొని చేశాను. ఎందుకంటే దాని తర్వాత సినిమాలన్నీ మళ్ళీ కొంచెం థ్రిల్లర్లు కంటెంట్ ఎలా వెళ్తుంది. ఐ వాంటెడ్ ప్రాపర్ ఎంటర్టైనర్. నాకు ఇప్పుడు యూత్ ఉన్నారు కదా, ఇప్పుడు వస్తున్న యూత్ కానీ వాళ్ళందరికీ నేను మళ్ళీ దగ్గర అవ్వాలి. అంటే సినిమా చూసి బాగుందిరా, చాలా మంచి సినిమా తీసారా అని అనడం వేరు, ఒక క్యారెక్టర్తో కనెక్ట్ అవ్వడం వేరు. అందుకే మజా ఉంది అన్న క్యారెక్టర్ ఇట్లుంది అనేది కుమార్ అబ్బవరం క్యారెక్టర్తో నేను కనెక్ట్ అవుతానని నమ్మాను. ఐఎమ్ సో హ్యాపీ. టీజర్ గ్లిమ్స్ అయితే